హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే మార్చి నెల 21 తారీఖు 2026 సంవత్సరం, అనగా శనివారం. మరి నిన్న మొన్న యార్డ్ సెలవు. నిన్న రంజాన్ పండుగ, మొన్న ఉగాది. కొంతమంది ఇవాళ కూడా రంజాన్ అంటున్నారు, ఇది ముబాకర్ అని మెసేజ్లు పెడుతున్నారు మనకైతే రైతు సోదరులు. మరి కొంతమంది కూడా ఈరోజు కూడా వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు అయితే మాత్రం చెప్తున్నాను. మరి ఈ రోజుకి గల శనివారం గల వీడియో గల ఏంది కారణం, ఏంది దీనికి ఏంది పొజిషను? ఎందుకంటే రేపు ఆదివారం పెట్టము, నిన్న మొన్న పెట్టలేదు కూడా. నిన్న అయితే పెట్టలే, ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళారు 2 రోజులు చిన్న పని ఉంటుంది, దాని గురించి ఒక వీడియో పెడతానండి. అయితే మాత్రం ఏదైనా కానీ మరి వీడియో గల కారణం, చాలామంది మనల్ని క్వశ్చన్ ఇస్తున్నారు ఎన్నైనా కానీ, అన్న మిరపకాయలు ఏసీలో పెట్టుకోవాలా, రేట్లు వస్తాయని చాలామంది అడుగుతున్నారు. కొంతమంది అంటున్నారు, అన్న ఏంది పరిస్థితి, ఇంకెంతవరకు పెరిగిద్ది, 20,000 అయిద్దా, 25,000 అయిద్దా, తేజాలు ఎంత అవుతుంది? మరి ఎవరము ఏది ఎంత అవుద్ది అంత అవుద్ది అని చెప్పలేమన్నా, పెరిగిద్ది తగ్గిద్ది అంతా చెప్పలేము. మీరు కోసే పంటను బట్టి, వచ్చే పంటను బట్టి మార్కెట్ పొజిషన్ మారిద్ది. ఏ రోజు ఎప్పుడు ఎలా ఉండదు ఎవరమో చెప్పలేము. 99% మంది పెరిగిద్దని అందరూ అంటున్నారు. సరే, పెరిగేది తగ్గేది కాదు. కొంతమంది అన్న మా లావు కాయలన్నా ఏరేడు పోతున్నాయి అంటున్నారు. కొందరేమో మన కొద్దిగా బిజీగా ఉన్నాడు ఫోన్ చేస్తుంటారు. సరేలే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అన్న. ఏ ఒక్క కాయ అయినా ఈ సైజు ఉంటే మాత్రం 18 నుంచి 20,000 పోతుంది ఎంట, అంతే. 180 నుంచి 200 పోతుంది. ఈ సైజులోనికి వచ్చేసరికి ఈ సైజు వచ్చి ఈ 2 రకాలు కలిసాయి చూడు. 2 రకాలు ఎంత సైజు తేడా ఉన్నాయి. ఆ సైజు ఈ సైజు ఉంటే ఎంత పోతున్నాయి? 17, 18,000 పోతున్నాయి. సైజుని బట్టి ఏ కాయ అయినా కానీ, క్రాసింగ్ విత్తనమైనా కానీ అన్నీ పోతున్నాయి. ఈ టైపులో ఉన్న 341 అయితే 20,000 నుంచి 21,000 పోతుంది. నెంబర్ 5 అయితే 22, 23,000 పోతున్నాయి. తేజ ఇదే టైప్ సన్నంలోనే ఈ టైప్లో నెల వచ్చింది అనుకోండి, 19,000 కూడా వేస్తున్నారు. 19,000, 300 ఇక్కడ గుంటూరులో జరుగుతుంది. అది గుంటూరు క్వాలిటీ రావట్లేదు. అది కొంతమంది ఈ వీడియో గల కారణం. చాలామంది అయితే, అన్న మరి కొత్తగా ఆర్డర్లు ఏమైనా వస్తాయా, ఏసీలో స్టాకులు ఎంత ఉన్నాయన్నా, ఏందన్నా అనసైన పరిస్థితి ఏందన్నా అంటే, అనసైన పరిస్థితి చెప్పలేము. కానీ కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చాలామంది చెప్పిన వార్త 20 నుంచి 25 లక్షల వరకు అయితే స్టాకులు ఎక్కువ ఉన్నాయి. ఏసీలో పాత సరుకు కానీ, కొత్త సరుకు కానీ. మరి రైతులు పెట్టారా, పార్టీ వాళ్ళు పెట్టారా అంటే ఎవరని చెప్పలేము. ఒకరిద్దరని కాదు, రైతులు కాదు, అందరూ పెట్టి ఉంటారు. అంతెందుకు, పౌడరు, ఆచి మసాలా, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీ మసాలాలు పౌడర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా తక్కువలో దొరికిన తాలుగాయలు, మీడియం రకాలు ఇట్లాంటివన్నీ కొని ఏసీలో పెడతారు. అట్లాగే అందరూ చాలామంది పెట్టారు. ఇవన్నీ పెట్టేవి 20 నుంచి 25 లక్షల వరకే ప్రస్తుతానికి అయితే. ఇది పెద్ద లెక్కలు కాదు. ప్రతి ఏడాది ఇదే టైంకైతే సగం ఏసీలు అయిపోయేవి. మార్చి నెల లాస్ట్ వచ్చేసరికి అయితే మెయిన్ కోల్డ్ స్టోరేజ్లు క్లోజ్ చేసేసేవారు. కానీ ఈ సంవత్సరం అంతా ఏమీ లేదు. ఇంకా ఒక 10-15 ఏసీలు వరకు మంచి స్పీడ్గా ఉన్నాయి. మిగతావన్నిటికీ నార్మల్గా సరుకు అయితే వెళ్తుంది. అది రైతులు పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నారు కాదు. గుండె డేరింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటారు. గుండెలో నిబ్బరం ఉండాలా. 10 లక్షల పెట్టుబడి పెట్టాం, పోతే పోయింది, వస్తే వచ్చింది అనేటువంటి వాళ్ళు పెడితే అది వస్తే వస్తుంది, లేత లేదు. కానీ ఈ డబ్బుల కన్నా మీరు పెట్టుబడి పెట్టిన దానికన్నా నాశ అయితే ఉండదు 90% అయితే. ఎందుకంటే 2-3 ఏళ్ళు అయితే రేట్లు లేవు, పంట బాగా వేశారు. ఈ ఏడాది పంట తక్కువ వేశారు, రేటు ఉంది. అది కూడా మీరు ఒకసారి గ్యాదర్ చేసుకోండి. ఎవరిని అడిగే పని మీకు ఎందుకండి? మీరు చూస్తున్నారుగా రోజు యూట్యూబ్లో ఒక ఛానల్ చూడరు, 2-3 రకాల ఛానల్ చూస్తారు. ఖమ్మంలో ఒక అబ్బాయి పెడతాడు, వరంగల్ గురించి ఒకరు పెడతారు, గుంటూరు గురించి 3-4 పెడతారు. ఇవన్నీ చూస్తారు, మీకే అర్థమైపోయింది. ఒకరు చెప్పేది ఏంది, ఇంకొకరికి మళ్ళీ ఫోన్లు చేసి ఏందన్నా అది అన్నది అన్నంతే ఆ చెప్పగా. అయితే రేట్లు అయితే మాత్రం ఎలా ఉన్నా ఏది ఉన్నా కానీ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు బట్టి మంచి క్వాలిటీలు రావట్లేదు. మీరు తెచ్చిన సరుకు ఒక 2 రోజులు లేట్ అయినా ఆరుదల చేస్తే అండి, ఆరుదల అయినాయని మళ్ళీ నీళ్లు కొట్టేశారా, మళ్ళీ నీళ్లు కొట్టేసి అక్కడికి వచ్చారు కాయ పాడైపోతుంది. 2 రోజులు, ఇంకా 23వ తారీఖు వరకు తుఫాన్ ఏర్పడుతుంది. అది కూడా చూసుకొని 2 రోజులు కూడా కాలంలో కొద్దిగా జాగ్రత్త. 23వ తారీఖు కాదు, ఆ తర్వాత అయినా మన దరిద్రమంతా ఎప్పుడు ఎలా ఉండదో వాతావరణం. మన కాలంలో కాయలు ఆరబెట్టినాక వర్షం పడవచ్చు, సేను రేపు కోత మనుషులకే పడవచ్చు. అందుకని దాని మీద ఒక కన్నేసి ఉంచండి ప్రతి ఒక్క రైతులు కూడాను. ఎందుకంటే మేము వ్యవసాయం చేయకపోయినా మేము రైతు బిడ్డలమే కదా. చిన్నప్పటి నుండి మన సొంత పొలాలు ఏమి లేవు, కూలి పనికి వెళ్ళే వాళ్ళం అంతే. అయితే అవన్నీ కాదు, పంట మాత్రం వీడికి యాడ్కి రావాలంటే డ్రై క్వాలిటీ కావాలా. డ్రై క్వాలిటీ కాయ అక్కడ మీకు తొక్కుడికి రావట్లేదు, కాయ ఇరిగిపోతుందన్నా పర్లేదు, ఇక్కడ కొంటారు. కానీ తొక్కుడికి రావట్లేదు, నీళ్ళు కొడితే ఇక్కడ కొనరు. అది కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క క్వాలిటీ కూడా అంటే మంచి క్వాలిటీ సైజు అంటే డ్రై అంటే మాత్రం 15,000 నుంచి 18,000 రూపాయల లోపు ఏ క్వాలిటీలు జరగడం లేదు. 150 నుంచి 180 రూపాయలు ప్రతి ఒక్క క్వాలిటీ వేస్తున్నారు. 180 నుంచి 200 రూపాయలు అయితే 341 నెంబర్ 5 వాళ్ళ సీడ్ రకాలు ప్రతి ఒక్కటి సైజు ఉంది. కాయ జరుగుతుంది, కొద్దిగా సైజు ఉండాలి. చూపించాను కదా, ఈ సైజు ఉండాలి. కాయ 18 నుంచి 20,000 దాకా జరుగుతూ ఉంది ఈ సైజు ఉంటే. ఈ సైజు ఉన్నదనుకో, ఈ సైజు ఉంటే 15,000 నుంచి 16,000, 17,000 వేస్తున్నారు.
ఏదైనా రంగు కావాలా, ఒకటంతా ఒకటి ఎంత ఉంటే మళ్ళీ దాన్ని లైక్ చేయరు. తేజాలు వస్తున్నాయి, 2 రకాలు వస్తున్నాయి, ఒకటి తెల్లోడు ఒకటి నల్లోడు. ఆ 2 రకాలు రావడం వల్ల తక్కువ కొడుతున్నారు. అదే ఒకటే సైజు వస్తే మాత్రం 19, 19, 2, 3 కొంటున్నారు. అదే గొప్ప అని అనుకోవచ్చు. కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో 190, 2, 3 ఎంత గొప్పే. ఎందుకంటే అది పెద్ద క్వాలిటీ కాయ కూడా కాదు. సూపర్ టెన్లు చాలామంది సూపర్ టెన్లు అవి కూడా 2, 3 రకాలు, ఒకటి పొడిగిది ఒకటి కురసది. కలరు డిఫరెన్స్, లైట్ కలరు ముదుగు కలరు. ఏదో ఒక కలర్ కావాలి కొనేవాడికి. అందులో లైట్ కలరు ముదుగు కలరు కలిపి ఉన్న కాయని తక్కువకి అడుగుతారు. ఏంది ఒకటి అదొకటి అర్థం చేసుకుని అయితే ఒకటి మీరు అవన్నీ గ్రేడింగ్ చేసి తెమ్మనట్లా మళ్ళీ చాలా కూలీలు అయిపోతాయి. ఆ కూలి ఈ పెట్టుబడికి చాలదు, ఇంకా ఆ కూలికి ఆడ పెడతాం. ఒక 520 రూపాయలు వస్తుంది అనుకో కింటా మీద. కానీ అవన్నీ అబ్జర్వ్ చేసుకొని తెలివైనడే చేయగలడు, మనలాంటి వాళ్ళు చేయలేము, అవన్నీ భరించలేమన్నమాట. ఆ పెట్టుబడులు పెట్టి ఎన్ని వచ్చింది రాదు టెన్షను. తిని కాండి పడుకుని కానీ లేచే వరకు లేచిన కానీ పడుకుందాక టెన్షన్, ఏం జరిగిద్దో ఎలాగుండిద్దో ఎప్పుడు ఎలాగుంటామో అనే పరిస్థితిలో మనం ఉన్నాం అన్నమాట. 99% ఇప్పుడున్న రేట్లు అయితే రేపు డౌన్ అవుతాయని గ్యారంటీ ఏది లేదు, పెరుగుతాయి అలాగని గ్యారంటీ. కానీ ఎంతో కొంత పెరగడం అయితే జరిగిద్ది అనసీజన్ వచ్చేసరికి. ఈ మధ్యకాలంలో కాదు, ఏప్రిల్ ఎండింగు లేదా మార్చి, ఏప్రిల్ తర్వాత మే నెల సెలవుల్లో అట్లాంటప్పుడు ఏదైనా కొద్దిగా మూమెంట్ అయితే అవ్వచ్చు. లేదా రేపు ఈ వారం రోజులు సెలవు కాబట్టి రేపు సోమవారంకి పుల్లుగా వస్తుంది సరుకు. 4 రోజులు సెలవు. రేపు వారంలో కూడా మరి శుక్రవారం గుడ్ ఫ్రైడే ఉంది. మరి ఇవాళ అయితే అక్కడక్కడ బేరాలు అయితే జరుగుతున్నాయి. అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే సరుకులు దిగుమతులు ఎక్కువ వచ్చిన వల్ల బేరాలు జరుగుతున్నాయి. ఆ రోజు ఆల్రెడీ ఇవాళ కూడా 7-8 వేలు బత్తాలు రావడం జరిగింది. నన్ను ఉదయం 6 నుంచి ఉదయం 6 వరకు 7-8 వేలు దిగుమతులు వచ్చినాయి. తెస్తా ఉన్నారు ఏసీ సరుకు కానీ కొత్తది కానీ. ఏంటి కొత్త వాటిలో కాయ దమ్ము లేదు కాబట్టి ఇంకా ఏసీ కాయలు కొంటున్నారు. ఇంకా తేజాలు కానీ ఆరుమూరులు కానీ చూస్తున్నాం, అవే ఎక్కువ ఉన్నాయి. 260 సరుకులు ఉన్నాయి ఏసీల్లో, అవి ఇంకా కొంటున్నారు. చూస్తున్నాం ఏసీ సరుకు. ఎందుకని కొత్త కాయలు దమ్ము లేదు కాబట్టి. కొత్తగా ఆర్డర్లు అంటారా, ఆర్డర్లో వచ్చేదాన్ని బట్టి ఆల్రెడీ జరుగుతున్నాయి, కొత్తగా ఏం జరగడం లేదు. కానీ రేటు తక్కువైతే అందరికీ కావాలా, తక్కువలో దొరికితే అందరూ కొని ఏసీలో పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ కర్నూలు ఈడి వచ్చరికి 22-23 వేలు దాకా కొంటున్నారు. కానీ కొత్త పెద్ద డీలక్స్ కాదని అంటున్నారు. మరి డీలక్స్ ఉంటే మరి ఎంత కొంటారు, మరి ఒక 1000 రూపాయలు పెట్టుబడి పెడతారు. ఆరుమూరు వచ్చేసరికి కూడా మార్కెట్లో 17, 17.5 డిమాండ్ చేస్తున్నారు. కొద్ది సైజులు వచ్చేసరికి గణేష్ ఆరుమూరు అని 18 వేలు దాకా కొంటున్నారు. ఏమైనా కానీ వచ్చరికి సీడ్ రకాలు అన్నీ కూడా బాగానే కొంటున్నారు. ఎందుకంటే రేపు అన్ సీజన్లో పౌడర్ ఆడేస్తాక కానీ ఇలాంటి ఎన్నిటికి ఉపయోగపడతాయి. రేట్లు అయితే అప్పుడు కొనలేమని భయంతో ఈ రేట్లు ఇంకా మంచి ఉంటాయని. తేజ అందరూ అన్న 25,000 అవుద్దా, 22,000 అవుద్ది అని అంటున్నారు. 25 అవుద్దా, 22,000 అవుద్ది, 20,000 అవుద్ది, అది చెప్పలేమన్నా. పెరగడం మీద పెరిగింది, కొద్ది టైం అయితే పడుతుంది. అది ఇప్పుడు రేపు అని చెప్పలేము. రేపు సోమవారం మారిపోవచ్చు యాడ్ ఆటోమేటిక్గా, లేదంటే ఏప్రిల్ ఎండింగ్ రావచ్చు. అది వచ్చే సరుకును బట్టి ఏదైనా ఉండిద్ది, అది ఎవరు కూడా చెప్పలేము. రేపు మేమైతే ఏ రోజు మార్కెట్ ఆ రోజు, ఈ రోజు ఇలా జరిగిందన్న మనం మీకు చెప్పగలము. దాన్ని బట్టి తెలుసుకొని ఇదైతే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి మాకు. ఏ రోజు అందిస్తున్నాడు అబ్బాయి తిరుగుతాడు. మేము ఏదో మార్కెట్ మొత్తం తిరుగుతా, ఏ షాప్ వదలబెట్టను. 4-5 షాపులు, A1 నుంచి A4 వరకు, B1 నుంచి B4 వరకు తిరుగుతానండి. అంతవరకు తిరిగేసరికి 8:30, 8:15 అయిపోతుంది. మీకు వీడియో పెట్టేసరికి 9 దాటిపోతుంది. మరి మీరు ఇంకేం చూస్తారు, మన వీడియో చూడరు. ముందు పెట్టిన వాళ్ళు చూస్తారు, వెనక పెట్టిన వాళ్ళు చూడరు. సరే అవన్నీ వదిలేసి మనం ఏం బిజినెస్ చేయట్లేదు ఎక్కడట. రైతులకు ఒక సమాచారం ఇవ్వాలి, లేట్ అయినా కానీ వాళ్ళు తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తున్నాను అనమాట. తాళ్ళు వచ్చేసరికి కూడా తక్కువలో పోయినాడు జరిగినవి. ఈ సంవత్సరం తాళ్ళుగాయలు దొరకట్లా కొందామంటే, కొంతమంది పార్టీ వాళ్ళు కొని పెడదామంటే దొరకట్లా, స్టాకులు పెడదామంటే. తేజ తాళ్ళు వచ్చేసరికి 10,000 నుంచి 12,000 నార్మల్ కలర్లు జరుగుతున్నాయి. మంచి రంగులు ఉంటే 13, 14, 14 కూడా మరి వేశారంట కొన్ని చోట్ల. మనం విన్నాం, తర్వాత విన్నాము, చూడలేదు. సీడ్ రకాలు అయితే 10,000 to 12, 13,000 జనరల్ మార్కెట్. రంగులు ఉంటే 14, ఇంకా ఎక్కువ ఉంటే 15,000 కూడా వేస్తున్నారు. 341 నెంబర్ 10 కూడా మంచిగా కొంటున్నారు. 13, 14,000. డ్రై ఉంటే 15,000. సూపర్ 10 అని 334 తాళ్ళు వచ్చారు కూడా 10,000 నుంచి 12,000 టాప్, అంత పైన కనబడలేదు. ఎందుకంటే 334 అండ్ సూపర్ 10 మీడియాలు ఇవన్నీ కూడా 14, 15,000 నుండి జరుగుతున్నాయి. ఏసీ రకాలు కూడా 12, 13,000 వేస్తున్నారు. ఏసీ ఎందుకంటే బాగా తెలపరు వచ్చేస్తాయి, కలర్ మారిపోతాయి. 2-3 ఏళ్ళవి అవి అయితే 13, 14,000 నుండి జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మీడియాలు 15, 16,000 నుండి కూడా వేస్తున్నారు. మీడియం బెస్ట్లో 17, 18,000 వేస్తున్నారు. బెస్ట్లో 19,000 నుంచి 20, 21,000 దాకా వేస్తున్నారు. బెస్ట్ ప్లేస్ 22,000 వేస్తున్నారు. డీలక్స్ వచ్చరికి 23, 23.5. సుపీరియర్ క్వాలిటీ ఆడనే చిన్న లాట్ ఉంటే 5 రోజులు పెచ్చులోనే కొంటున్నారు ఏదైనా కానీ. ఇక ఎల్లో చిల్లీ అంటే ఎల్లో గోల్డ్ మిర్చి వచ్చరికి కూడా 40, 40, 40,000 ఆడ కనీసము 20, 25, 22, 23,000 డౌన్ అయింది.
క్వాలిటీ ఉంటే 24,000 వేస్తున్నారు. మరి అది పెరిగిద్దా అన్న అంటే అది చెప్పలేమన్నా. కొంతమంది ఇప్పుడు కూడా కొన్ని ఏసీలో పెడుతున్నారు పెరిగిద్దని మరి ఆలోచన. రేపు ఆర్డర్లు వచ్చినప్పుడు పైకి వేద్దాం మనం. కొంతమంది డబ్బులున్నోళ్ళు ఏం చేస్తారు, కొన్ని సరుకులు కొనుక్కొని మరీ ఎక్కువ కాకుండా కొనుక్కొని ఏసీలో పెట్టుకుంటారు. రేటు ఉన్నప్పుడు అమ్ముదాం, లేకపోతే లేదు ఈ రేటు తగ్గదని చెప్పి కొందరు ఆలోచనలు అలాగా చేస్తున్నారు. టమాటో అంటే సపోర్ట్ మిర్చి మంచి రేటే పోతుంది. 30, 33, 35 దాకా గుంటూరు మార్కెట్లో జరుగుతూ ఉంది. కడ్డీ అంటే డబ్బి బ్యాడికి గుంటూరు మార్కెట్ రాదు. బంగారం క్వాలిటీలు వచ్చేసరికి కూడా దాదాపుగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అయితే 18,000 నుంచి 20,000 దాకా డీలక్స్ రకాలు సైజులు బట్టి జరుగుతున్నాయి. బెస్ట్లో వేస్తున్నారు 18,000, 19,000. డీలక్స్ వచ్చేసరికి 19,500, 20,000. ఇంకో చోట ఇప్పుడు చూపించిన కాయలు అంటే సైజు బాగుంటే 21,000 కూడా వేస్తున్నారు బంగారం. ఇదైతే సూపర్ 10 క్రాసింగ్. ఇది 341 క్రాసింగ్లు అండి. క్రాసింగ్ ఇత్తనం కూడా 19,000, 20,000 వేస్తున్నారు. 341 క్రాసింగ్నే సినర్జీ 5 అంటారంట. మరి ఇది సినర్జీ 5. ఈ రకాలు కూడా ఈ సైజు ఉంటే 17,000, 18,000 వేస్తున్నారు. ఎక్కువ 15,000 నుంచి 18,000 జనరల్ మార్కెట్ ప్రతి ఒక్క క్వాలిటీలు వచ్చి జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే బ్యాడ్గి రకాలు 2043 వచ్చేసరికి మామూలుగా అయితే పోయిన ఏడాది 14, 15 లోపు టాప్ జరిగేది. మరి ఈ సంవత్సరం పంటలు తక్కువ, సరుకు దిగుబడి కూడా తక్కువ అంటున్నారు చాలామంది. కాబట్టి ఈ సంవత్సరం 25, 28, 30,000 డిమాండ్ జరుగుతుంది. ఇంకా క్వాలిటీ లావు ఇవన్నీ ఉంటే 33, 35 కూడా క్వాలిటీని బట్టి అయితే జరుగుతూ ఉన్నాయి గుంటూరు మార్కెట్లో. 355 బ్యాడ్గా సింజాండి బ్యాడ్గా 20, 21,000 టాప్ అండి. డ్రై ఉంటే 355 బ్యాడ్గా డ్రై ఉంటే మంచి సైజు ఉంటే రంగు ఉంటే 22, 23,000 కూడా వేస్తున్నారు. ఈ రకాలు ఎక్కువ 16, 17, 18,000 మీడియం బెస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ నెమ్ములు తీసుకొస్తున్నారు, డ్రై క్వాలిటీ తేవట్లేదు రైతులని ఎవరు ఆలోచించండి. ఎక్స్పోర్ట్ ఆర్డర్లు రేపు వచ్చినాయి, ఇవాళ వచ్చినాయి, ఎల్లుండి బాగుంటుంది, ముహూర్తాన్ని బట్టి కాదు. మీ సరుకు డ్రై చేసుకొని తెస్తే క్వాలిటీ ఉంటే ఎప్పుడైనా మంచి రేటే పోద్ది. ఊరకని అనవసరంగా కళ్ళంలో ఎత్తుకొని తెచ్చి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడ్డం మళ్ళీ ఎందుకు చెప్పండి ఒకసారి. మొన్న ఈ వారంలో భీమవరం నుంచి ఒక అతను వచ్చారు కాయలు కొనడానికి. ఒకరోజు వచ్చి తిరిగి వెళ్ళిపోయారంటే ఎక్కువ రేట్లు చెప్తున్నారు, సరుకు ఇవ్వట్లేదని. రెండో రోజు వచ్చి మనకు కాల్ చేయడం జరిగింది. మరి మనం వెళ్తే మన ఎదురింగే చెప్తున్నారు వాళ్ళు, అన్న బుల్లెట్లు కావాలి 5 బస్తాలు, మేము 195 రూపాయలు ఇమ్మన్నామన్నా 200 రూపాయలు అంతే, 5 రూపాయలు కేజీ కాడ. 200 చేసి అయితే ఎన్నే వేసుకోండి అన్నారు వాళ్ళు. ఇతను 5 బస్తాలు అడిగారు. ఓ దగ్గరేమో ఏమంటే నాందేడ్ నెంబర్ 5 అడిగారు. నాందేడ్ నెంబర్ 5 కావాలండి. వాళ్ళేమి 20,500 వేసామన్నారు. అంతే 205 రూపాయలు వేసామన్నారు. మరి మాకు ఒక 5 బస్తాలు కావాలని అడిగితే ఈయన ఆలోచించి ఆయన 210 రూపాయలు చేసి మీకు ఎన్ని కావాలని వేసుకోండి అన్నాడు ఒక ఆయన. ఓకే, దానికి చెప్తున్నాను. అలాగా మీ ఎదురింగే వాళ్ళు ఒక 5 రూపాయలు పెంచి అడుగుతున్నారు. మరి నేను కొన్నాడు 5 రూపాయలు పెంచి వాళ్ళకి ఇస్తున్నాను. కానీ మీకు అవన్నీ చెప్తే బాగోదని రూపాయి ఎగస్ట్ చేసినట్టు ముందే చెప్పేస్తున్నాను. ఇవన్నీ చెప్పి మీరు నమ్మరు, నేను తీసుకుంటున్నాను అనుకుంటారు. ఇంత న్యాయంగా మీకు పంపించిన ఒక్కొక్క అతనేమో ఒక ఎంతో కొంత ఇస్తాడులే అని చెప్తే అమ్మ 500, 520 రూపాయలు కూలి ఎడతారు. ఒక రోజంతా నీకోసం తిరగాలన్నా నా పని మానుకొని నీకోసం నా పని చేస్తుండగా నీకోసం తిరుగుతాను కాదనలా. తర్వాత ఆయనకి 9:30, 10 ఇంటికి వెళ్తేనే నీకు కాట వేస్తాడు. ఆయన ఖాళీగా ఉంటే ఎమ్మటి వేస్తారు, లేకపోతే ఆయన దగ్గర ఊకోరు. ఆయన 2 కన్నా మళ్ళీ వెళ్ళిపోయామనుకో అవి వేరే వాళ్ళు కాటేసి వెళ్ళిపోతాయి. కాపలా గాయాల అవి అయినాక డబ్బులు మీరు కొట్టాలి, డబ్బులు కొట్టిన డబ్బులు కొట్టాలి. ఆ తర్వాత అవి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లు వేయాలి. ట్రాన్స్పోర్ట్లు వేసి ట్రాన్స్పోర్ట్ 2, 3 తీస్తారు. ఆ 2, 3 ఎండతో వెళ్ళి మీకు అవి తీసుకెళ్ళి అక్కడ డబ్బు చెప్పాలి. ఇవన్నీ చేస్తున్నా ఏం లేకపోతే నా పని నేను చేసుకొని ఇంటికి పోతానుగా. అలాగా అవన్నీ అర్థం చేసుకోరు. రాకన్నా సరుకు పంపిస్తున్నాడే ఓ అమ్మ, ఇలా ఏదో ఒకటి అలాంటిది ఏం లేదనమాట. అంత ఎందుకండి 2 కేజీలు మా ఊరు 341 పంపించాను నిన్న. ఎంత 220 రూపాయలు చేసుకున్నాను డీలక్స్. బయట విడిగా 220 చేసుకోండి. ఒక్కొక్కళ్ళు అంటారు అదేందన్నా అంత తెలిసినోడని 220కి ఇచ్చారు. లేకపోతే 30, 40, 250 కూడా అమ్ముతున్నారు విడిగా అమ్మేవాళ్ళు. ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది, వాళ్ళకి తరుగు వస్తుంది, బస్తాలు ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి వాళ్ళ బిజినెస్ వాళ్ళు తెలిసి చెప్తున్నా. అట్లాగా ఎవరైనా రూపాయి తీసుకుంటారు. నా కాయలు ఏం లేవు, నేనేదో నా కాయలు పంపించినట్టు ఒక ఆయన ఏందన్నా నీకు డబ్బులు వేయాలా అని అంటారు. ఒక ఆయన బస్తా పంపించి ఇవన్నీ చేయనమంటే అర్థం అవ్వదు. మరి నా కాయలు ఇచ్చినట్టుగా నేను లాభం తీసుకున్నాడుగా చూస్తారు. ఆ లాభం తీసుకోపోయిన ఎప్పుడో కొద్ది పైకి వద్దు, ఎవరికాడ మనకు లాభం వద్దు. ఒకటి ఛానల్ ఉంది, కొద్దిగా మన గురించి చెప్పుకుంటారు, న్యాయంగా ఉందామని ఉంటున్నాం అంతే. ఆ రిస్కాలు ఎందుకు రా బాబు ఇక్కడ అనుకుంటే ఏదో కొద్దిగా సాక్షి పేసి నన్ను అడిగినందుకు మనం వాళ్ళ కాదనకుండా ఏదో రకంగా మనం అది నా వంతు హెల్ప్గా చేస్తున్నాను. కానీ దాన్ని కూడా అర్థం చేసుకోరు కొంతమంది. అట్లాగా సరే అవన్నీ కాదు, ఎక్స్పోర్ట్ ఆర్డర్ గురించి ఇవన్నీ మాట్లాడడానికి చెప్పుకోవడానికి కాదు. ఆర్డర్లు వస్తున్నాయి. ఇవి ఆల్రెడీ రేపు సోమవారం, మంగళవారము మార్చి అయిపోద్ది. బుధవారం నుంచి ఏప్రిల్ వస్తుంది. బుధవారం నుంచి మరి మార్కెట్ అంతే మారిద్దా అంటే అదేమి చెప్పలేము. ఆ పై వారంలో ఏమైనా మారిద్దా అంటే మీరు తెచ్చే సరుకును బట్టే మారిద్ది మార్కెట్.
ఒక ఆయన అంటాడు మా ఏరియాలో సరుకు లేదంటాడు. ఒక ఆయనేమో ఈ 2 వారాలు అయిపోద్దన్న, కళ్ళంలో ఉందన్న, కళ్ళంలో ఉన్న సరుకు అయిపోద్ది. ఒక ఆయన అంటాడు రేపు వారం నుంచి మా ఊర్లో కోత్తారన్న, ఆ కోసిన కాయలు మరో 15 రోజులు 20 రోజులు కోస్తాయని ఒక ఆయన. అట్లా ఎవరు ఏది క్లారిటీ చెప్పట్లే. కానీ ఏదేమైనా వీళ్ళందరూ చెప్పేది లెక్క అయితే ఏప్రిల్ 15వ తారీఖుకి అయిపోవాలి. మరి చూద్దాం. అట్లా అయిపోయిందంటే అప్పుడు ఇంకేమైనా సరుకు తగ్గితే యాటికి 80,000 లక్ష వస్తే పెద్ద లెక్క కాదు. లక్ష పైన వచ్చినా లెక్క కాదు. కానీ లక్ష పైన వస్తే కొనేవాళ్ళు కొద్దిగా ఇంకా సరుకు ఉందని ఆలోచిస్తారు. లక్ష లోపు వస్తే సరుకు తగ్గింది, డైలీకి ఇంతే వస్తుంది, ఇంకా లేదేమని ఎగబడి కొంటారు. అట్లా సరుకును బట్టి మార్కెట్ ఏమైనా మారిద్ది. ఇంకోటి ఏంటంటే చాలా మంది కాడ క్యాష్ లేక రొటేషన్ అవ్వక ఈ మార్చి నెలలోకి డబ్బులు ఇబ్బంది అయ్యి కొనేవాళ్ళు వెనకబడి వేశారు. ఈ నెల పూర్తి వచ్చే నెల వస్తే అప్పుడు డబ్బులు ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే కొద్ది మార్కెట్ స్పీడ్ అవ్వచ్చు. దాన్ని బట్టి అయితే ఒకటి ఏది గ్యారంటీ చెప్పలేమన్నా. వేలు లక్షలు పెరిగేది పెరగలేమో. కింటకి 500 పెరిగినా పెరిగినట్టే కదా. ఇప్పుడు రూ. 190 వేస్తున్నారు తేజ డేలక్స్, లేదంటే 180 డిమాండ్గా జరుగుతుంది. ఈ 180 జరిగిన కాయలు 190 95లో కొంటే ఆనందమే కదా. రూ. 200 పెట్టి 20,000 కొంటే ఆనందమే కదా మనకి. 20,000 తమ్ముకుని మంది చూస్తున్నారు. ఆ రకంగా వచ్చే పరిస్థితిని బట్టి మార్కెట్ ఏమైనా మారితే అప్పుడు చెప్పగలము. ఇది ఏం లేదు సొల్లు కాదు, రైతులు అర్థం చేసుకుంటారు. మీకు చెప్పి మొత్తం చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఫస్ట్ వాడు చూసిన వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. తప్పు ఉంటే క్షమించండి, డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.